कदा दूरीकर्तुं कटुदुरितकाकोलजनितं महान्तं सन्तापं मदनपरिपन्थिप्रियतमे क्षणात्ते कामाक्षि त्रिभुवनपरितापहरणे पटीयां संलप्स्ये పదకమలసేవామృతరసం. తల్లి, శివునికి ప్రియమైన ఓ కామాక్షి, బాధాకరమైన పాపమనే చేదైన విషము నుండి గొప్పనైన దుఃఖము పుట్టినది. దానిని దూరం చేసుకోవటానికై ముల్లోకాలు పరితాపాన్ని క్షణంలో నశింపజేసే సమర్థరాలైన నీ పాదకమల సేవ అనే అమృతరసం నేనెప్పుడు పొందగలుగుతానో కదా. పాపమును విషము నుండి పుట్టిన నా దుఃఖము దూరము చేయుటకు 3 లోకములు పరితాపము హరించు సామర్థ్యము గల నీ పాద సేవామృత రసము నాకు ఎప్పుడు లభింపగలదో కదా. యయోస్సాంధ్యాం రోచిః సతతమరుణిం నే స్పృహయతే యయోశ్చాంద్రీకాంతిః పరిపతతి దృష్ట్వా నఖరుచిం యయోః పాకోద్రేకం పిపఠిషతి భక్త్యా కిసలయం మృదిమ్నః కామాక్ష్య మనసి చరణౌ తౌ తనుమహే. ఏ పాదముల ఎరుపును సంధ్యాకాల సమయము కాంతి కోరుచున్నదో, ఏ పాదము గోళ్ల కాంతిని చూసి వెన్నెల తపించుచున్నదో, ఏ పాదామృత తత్వము యొక్క పరిపాకోద్రేకమును చిగురుటాకు పొందగోరుచున్నదో ఆ కామాక్షీదేవి పాదములను నా మనస్సునందు స్తుతించుచున్నాము. సంజయకాంతుల తల్లి పాదముల ఎరుపు రంగును పొందాలని కోరుకుంటాయి. గోటి యొక్క కాంతులను చూసి వానిని పొందటానికి అన్నట్లుగా వెన్నెల పరితపిస్తూ ఉంటుంది. పాదాల మృదుత్వం విశేషాన్ని పొందటానికి చిగురుటాకుల అభ్యాసం చేస్తూ ఉంటాయి. అలాంటి అమ్మ పాదాలను నా మనస్సులో విస్తరింపజేసుకుంటాను. జగన్నేదం నేదం పరమితి పరిత్యజ్య యతిభిః కుశాగ్రీయస్వాంతైః కుశలధిషణైః శాస్త్రసరణౌ గవేష్యం కామాక్షి ధ్రువమకృతకానాం గిరిసుతే గిరామైదం పర్యం తవ చరణమాహాత్మ్య గరిమా. అమ్మా కామాక్షీదేవి, నీ చరణ మహిమ గొప్పదనము ఇది పరము కాదు అని జగమునంతను విడిచి సూక్ష్మమైన మనస్సు గల నిపుణమైన బుద్ధిగల సన్యాసుల చేత శాస్త్ర మార్గమున వెదుగదగిన శాశ్వతమైన వస్తువు ఇదియే ఉత్కృష్టమని చెప్పదగినది. హే కామాక్షి, గిరిసుత, కుశలురైన సూక్ష్మ మనస్కులు శాస్త్ర పద్ధతుల్లో కుశలమైన బుద్ధి కలవారు అయిన యతివర్యుల చేత శ్రేష్టం ఇది కాదు ఇది కాదు అని జగత్తు అంతా పరిత్యజింపదగినది అపౌరుషేయాలనే వేదాలలోని సారం నీ పాదముల మాహాత్యపు గొప్పదనమే అట్టిది వారిచే వెతకబడుచూ ఉన్నది. పార్వతివైన ఓ కామాక్షీదేవి, ఈ జగము ఉత్కృష్టము కాదు అని విడిచి దుర్భముల వలె సూక్ష్మమైన మనస్సు గల నిపుణమైన బుద్ధి గల సన్యాసుల చేత శాస్త్ర మార్గమునందు వెతకదగిన శాశ్వతమైన చేయబడిని వాక్కులకు ఇదియే ఉత్కృష్టమని చెప్పదగినది. కృతస్నానం శాస్త్రామృత సరసి కామాక్షి నితరాం దధానం వైషద్యం కలితరసమానందసుధయా అలంకారం భూమిర్మునిజనమనశ్చిన్మయమహా పయోధేరంతస్థం తవ చరణరత్నం మృగయతే. కామాక్షి, నీ చరణరత్నము శాస్త్ర అమృత సరస్సులోని స్నానం చేసి స్వచ్ఛతను దాల్చినది. ఆనందశుద్ధచే రసవంతమైనది. భూమికే అలంకారము. మునిజనుల యొక్క మనస్సనే చైతన్య మహాసముద్రము లోపలున్నటువంటిది. అది వెతకబడుచూ ఉన్నది.
శాస్త్రమణిడి అమృత సరస్సున స్నానము చేయబడినదై స్వచ్ఛతను ధరించుచున్నది. భూమికి అలంకారమైన మునిజన మనస్సు మిక్కిలి స్వచ్ఛత గల ఆనందామృతముచే పొందిన రసము గల జ్ఞానమయమైన మహాసముద్రము యొక్క లోపలనున్న నీ యొక్క పాదమును రత్నమును వెదుగుచున్నది. మనోగేహే మోహోద్ భవతి మేరపూర్ణే మమ ముహుః దరిద్రాణి కుర్వన్ దినకర సహస్రాణి కిరణైః విధత్తాం కామాక్షి ప్రసృమరతమో వంచనచణః క్షణార్థం సాన్నిధ్యం చరణమణిదీపో జననితే. కామాక్షి, నా మనస్సు అనేది ఒక ఇల్లు. అందు చీకట్లు అజ్ఞానం వ్యాపించి ఉన్నాయి. ఆ చీకట్లు మోహము నుండి పుట్టినటువంటివి. అలాంటి చీకట్లు వ్యాప్తిని కట్టగలది నీ చరణమనే మణిదీపం. ఆ మణిదీప కిరణాలు వేల కొలది సూర్య తేజస్సులను కూడా మించినటువంటిది. తల్లి, నీ ఆ మణిదీపాన్ని అరక్షణం పాటైన నా సన్నిధిలో ఉంచవమ్మా. తల్లి కామాక్షీదేవి, మోహము నుండి పుట్టిన చీకటితో నిండిన నా యొక్క మనస్సును గృహమునందు వేల కొలది సూర్యులను తన కిరణములతో దరిద్రులను చేయుచు వ్యాపించిన చీకట్లను వంచుటలో సమర్థములైన నీ యొక్క చరణ మణిదీపము అరక్షణము సమీప స్థితిని చేయునుగాక. మణిదీపము సాధారణమైన చీకట్లను బోగొట్టును. అమ్మవారి చరణ మణిదీపమా పని చేయగలదు. ఆ మణిదీపము మాటి మాటికి వేల కొలది సూర్యుల కాంతిని వెలవెలబోవునట్లు చేయును. సాధారణముగా వేల కొలది దీపములు సూర్యకాంతిలో వెలవెలబోవును. కానీ ఈ దీపము యొక్క కాంతి వేల కొలది సూర్యుల వెలవెలబోవునట్లు చేయును. అమ్మవారి చరణ మణిదీపము నిత్యమగుడుచే మరలా తమో గుణము గాని అజ్ఞానము కాని మోహము గాని కలుగు అవకాశము లేదు. కావున అమ్మవారి యొక్క చరణ మణిదీపముతో సాటి మరొక తేజము ఈ ప్రపంచం మొత్తములో ఎక్కడా ఉండదు. తల్లి కామాక్షీదేవి, మోహజనితాంధకార పూర్ణమైన నా మనస్సనిడి గృహమునందు మాటి మాటికి వేల కొద్ది సూర్యులను తన కిరణములతో దరిద్రులను నొనరించుచున్న వ్యాపించు చీకట్లను మోసగించుటలో సమర్థమైన నీ చరణ మణిదీపము అరక్షణము మా దగ్గరకు చేర్చుగాక. కామాక్షి తల్లి యొక్క కాలి గోటి నుంచి వస్తున్న కాంతి 1000 సూర్యులు కలిసి ఇచ్చిన కాంతికి మించిన కాంతి. అటువంటి కాంతి, అటువంటి శక్తివంతమైన తల్లి చరణ గోటి నుంచి వస్తున్న కాంతి అరక్షణమైన తన ప్రియమైన భక్తుల వైపు ప్రసరించాలని అమ్మకు ప్రార్థిద్దాం. కవీనాం చేతోవన్ నఖర రుచి సంపర్కి విబుధా స్రవంతి శ్రోతోవత్ పటుముఖరితం హంసకరవైః దినారంభ శ్రీవన్ నియతమరుణఛాయ సుభగం మదంతః కామాక్ష్యాః స్ఫురతు పదపంకేరుహయుగం. కవుల మనసు వలె అమ్మవారి పాద పద్మముల జంట సూర్య సంపర్కము లేనిది, కానీ గోళ్ల కాంతుల సంపర్కము గలది. ఆకాశ గంగానది ప్రవాహము వలె అందెల సవ్వడి చేత మిక్కిలి ధ్వనించుచున్నది. ప్రాతఃకాంతి వలె తప్పని ఎర్రని కాంతి గలది మరియు అందమైనదైన ఆ పాద పద్మ యుగము నాలో స్ఫురించుగాక. నా హృదయములో కామాక్షీదేవి యొక్క పాద పద్మములు ప్రకాశించుగాక. అవి ఎలాంటివంటే కవుల మనస్సు వంటివి. కవుల మనస్సులు నఖర రుచి సంపర్కులు. ఈ పాదాలు అక్షరాల అలాంటివే. నఖర రుచి సంపర్కులు ప్రకాశవంతమైన గోళ్లతో కూడినవి. నీ పాద పద్మములు గంగా ప్రవాహము వంటివి. గంగా ప్రవాహము హంసల అరుపులచే బాగా ధ్వనిస్తూ ఉంటుంది. నీ పాదాలు అందెల మ్రోతతో బాగా ధ్వనిస్తూ ఉంటాయి. నీ పాద పద్మాలు ఉషఃకాల శోభ వంటివి. ఉషఃకాల శోభ ఎరుపు కాంతి సంపదతో విధింపబడినది. ఈ పాద పద్మాలు అరుణవర్ణ సౌభాగ్యాన్ని ప్రసరించేటట్టివి.
तदा किं सम्पर्कात् प्रकृतिकठिनैर्नाकिमुकुटैः तटैर्निहाराद्रैरधिकमनुना योगिमनसा विभिन्ते सम्मोहं शिशिरयति भक्तानपि दृशाम् अदृश्యం కామాక్షి ప్రకటయతి తే పాదయుగళం. అమ్మవారి యొక్క పాదముల జంట ఎల్లప్పుడూ స్వభావ కఠినములైన దేవతా కిరీటములు వలన సమ్మోహమును ఛేదించుచున్నది. హిమవత్ పర్వతము యొక్క తటములోని సంపర్కము వలన భక్తులను చల్లబరుచుచున్నది. కానరాని దానిని స్పష్టముగా తెలుపుచున్నది. అమ్మా కామాక్షి ఎల్లప్పుడూ దేవతా కిరీట కోటుల స్పర్శతో వారు నమస్కరిస్తూ ఉంటారు కాబట్టి రాటుదేలిన నీ పాదాలు భక్తుల సమ్మోహాన్ని చీల్చివేస్తూ ఉన్నాయి. హిమాలయ పర్వతపు చర్యలలో తిరిగిన పాదాలు కదా భక్తులను తాపము పోగొట్టడం ద్వారా చల్లబరుస్తూ ఉన్నాయి. యోగి మనస్సుతో కూడి ఉన్నందున చూడలేని దానిని కూడా నీ తత్వాన్ని సాక్షాత్కరింపజేసుకునే శక్తిని ప్రసాదిస్తూ ఉన్నాయి. అమ్మ పాదాలకున్న సంబంధ వాంధ్యవాలు భక్తుల పాలిట పరమ ప్రసాదాలవుతున్నాయి. ఆ జగన్మాత యొక్క పాద పద్మాలను నిత్యం నిరంతరం 3,000,000 దేవతలు వారి శిరస్సులకున్న కిరీటాలతో అమ్మవారి పాదాలను తాకుతూ అమ్మవారి పాద పద్మాలను నమస్కరిస్తూ ఉంటారు. కాబట్టి వారి పాద పద్మాలు రాటుదేలినా కూడా అమ్మవారు ఎప్పుడు హిమవత్ పర్వత యొక్క పుత్రిక కాబట్టి హిమాలయ పర్వతాలలో సంచరిస్తూ ఉంటుంది కాబట్టి నా భక్తుల యొక్క తాపం పోగొట్టడం ద్వారా చల్లబరుస్తూ ఉంటాయి ఆ జగన్మాత యొక్క చరణ కమల పద్మాలు వంటి ఆ జగన్మాత యొక్క పాద పద్మాలు అనునిత్యం స్మరిస్తూ ఉందాము. నిత్యం మన మనస్సుల యందు నిలుపుకొని ఉందాము. వంటి భాగ్యాన్ని మాకందరికీ ప్రసరించు తల్లి ఓ కామాక్షి. పవిత్రాభ్యామంబా ప్రకృతి మృదుళాభ్యాం తవ శివే పదాభ్యాం కామాక్షి ప్రసభమభిభూతైః సచకితైః ప్రవాళైరంభోజైరపి చ వనవాసవ్రతదశాః సదైవారభ్యంతే పరిచరితనానా ద్విజగణైః. తల్లి శివ నీ పాదాలు పవిత్రమైనవి, సహజంగానే మృదువైనవి, వీనితో తీవ్ర తిరస్కారానికి గురై నిశ్చేష్టితాలైనవి చివురుటాకులు కమలాలు వెంటనే వనవాసవ్రత దశను ఆచరింప మొదలుపెట్టినవి. పద్మాలేమో నీళ్ళలో, చిగుళ్ళేమో అడవిలో. వ్రత ప్రారంభంలో ద్విజసేవ చేయటం సాంప్రదాయం కదా. అవి ద్విజాలను సేవించసాగాయి. పవిత్రములైన ప్రకృతి స్వభావ మృదువులైన అమ్మవారి పాదముల చేత తిరస్కరింపబడి భయముతో కూడిన చిగుళ్ల చేత పగడముల చేత కమలముల చేత సేవింపబడిన పక్షుల సమూహము గలవాని చేతనే వనమునందుండు నియమములు దశలు ఎల్లప్పుడూ ఆరంభింపబడుచున్నవి. అమ్మవారి పాదములకున్నంత పవిత్రత గాని మృదుత్వము గాని లేని చిగుళ్ళు కమలములు ఆ పవిత్రత మృదుత్వములు సంపాదింపగోరి వనవాస వ్రత దీక్షతో ద్విజసేవాది తద్వ్రత నియమానుష్ఠానమును నారంభించుచున్నవి. పక్షులకు చిగుళ్ళు కమలములున్న చోట నుండుట సహజము. వానికి పక్షుల పరిచరణముతో సంబంధం సహజముగానే ఉన్నది. పవిత్రములు సహజముగా మృదువులైన అమ్మవారి పాదముల చేత తిరస్కరింపబడి భయము నొందిన చిగుళ్ళ కమలములు ద్విజగణ పరిచరణాది వనవాస వ్రతనిష్టల నారంభించుచున్నవి. చిరాదృశ్య హంసైః కథమపి సదా హంస సులభం నిరస్యంతి జాడ్యం నియత జడమధ్యైక శరణం అదోషవ్యాసంగాత్ సతతమపి దోషాప్తిమలినం పయోజం కామాక్ష్యాః పరిహసతి పాదాబ్జయుగళి.
కమలము చుట్టూ హంసలు ఎప్పుడు తిరుగుచుండటు చేత నది హంస సులభము. అమ్మవారి పాదయుగళము ఎంతో కాలమునకు ఎట్లు కనబడును. కమలమునకు జలమధ్యస్థితి నియతము. పాదయుగళి జడత్వమును తొలగించును. కమలము దోషయనగా చీకటి వచ్చినప్పుడు ముడుచుకొనును. అమ్మవారి పాదములకు దోషము లేదు. కావున కమలమను అమ్మవారి పాదయుగళి పరిహరించుచున్నది. కామాక్షీదేవి పాదపద్మాలు పద్మాన్ని ఎగతాళి చేస్తున్నాయి. అమ్మ పాదాలు ఎప్పుడుకోగాని హంసలకు కనిపించవు. పద్మమేమో ఎల్లప్పుడూ హంసలకు సులభ లభ్యము. అమ్మ పాదాలు జడత్వాన్ని ఏమాత్రం సహించవు. పద్మమేమో నియమంగా జల మధ్యలోనే ఉంటాయి. అమ్మ పాదాలకు దోష సంబంధమే లేదు. పద్మమో దోష కారణంగా మాలిన్యాన్ని పొందుతుంది. లోకంలోని పద్మం అమ్మ పాద పద్మాల ముందు దిగదుడుపు. దోషరహితులు జ్ఞాన సంపన్నులు అయిన వారికి మాత్రమే ఎప్పుడో కాని అమ్మవారి పాద పద్మాలు చేరువవుతాయి. కాబట్టి ఎంతో కాలం ఆ హంసల సైతం వేచి ఉంటే గాని అమ్మవారి పాద పద్మాలు కనబడవు. కాబట్టి అమ్మవారి పాద పద్మాలు ఎంతో భక్తి ఉంటే తప్ప తన భక్తులకి లభించవు.